హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇదైతే లక్షవారం వీడియో మాట. సో రేపు ఉదయం మేము ఇంట్లో దిగుతామనగా లక్షవారం మేము ఈ ఇంటికైతే వచ్చాము. దీనికి కంటిన్యూషన్ వీడియో ముందు నేను అప్లోడ్ చేసేసాను ఆల్రెడీ. ఒకవేళ కానీ అది చూడలేనట్టయితే అదైతే చూసేయండి, అప్పుడు ఇది కూడా అర్థమైపోతుంది మీకు. సో ఇప్పుడు ఏంటంటే వీడియోలోకి వెళ్ళిపోతే మేము లక్షవారం మేము రేపు ఇంట్లో దిగుతాము అనగా పాలు పొంగిస్తామనగా నెక్స్ట్ ముందు రోజు వచ్చి దారబంధాలకి పసుపు కుంకుమ పెట్టుకుంటాం కదా. తర్వాత ఏమో పువ్వులు బంతి పువ్వులు గుచ్చామండి, బంతి పువ్వులు మాలలు కట్టాము. సో అవి కూడా పెట్టేసి వెళ్ళిపోతే ఇంకా మార్నింగ్ వచ్చి ఏ హడావిడి లేకుండా మేము అన్నీ మా పనులన్నీ చేసుకోవచ్చు కదా అనేసి మేము వచ్చేసామన్నమాట ఇంటికి. షాపింగ్కి అయితే వెళ్ళామండి, అది కూడా ముందు వీడియోలో అప్లోడ్ చేశాను అనమాట. అయితే షాపింగ్కి వెళ్ళాను. షాపింగ్కి వెళ్ళిన తర్వాత ఇంకా డైరెక్ట్గా భోజనం చేసేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి మాకు 10 అయితే అయిపోయిందండి. 10కి మేము గుచ్చిన పువ్వులన్నీ కట్టేసామన్నమాట. కట్టేసిన తర్వాత ఇలా అయితే మేము కట్టేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా అంటే ఒక్కసారి ఇల్లు తుడిచేసుకొని అంటే అంటే అక్కడక్కడ ధూళి అది ఉంటుంది కదా, మళ్ళీని ఇంకా ఇల్లు అది తుడిచేసుకొని ఇంకా బయటన వాకిలి అది అంతా కడిగేసి ఇదిగోండి ఇక్కడైతే పసుపు బొట్లు అవి పెడుతున్నాను. పసుపు కుంకుమ రాసి బొట్లు అవి పెట్టాను. పెట్టిన తర్వాత ప్రస్తుతానికైతే ఇల్లు అయితే ఇలా ఉంది. మేము మాల కట్టినప్పుడు అక్కడక్కడ బంతిపూ రెక్కలు అవి విడిపోయి పడిపోయమాట. సో అందుకని మేము ఒక్కసారి అంటూ ఇల్లు అంటూ క్లీన్గా తుడిచేసి అక్కడ ఏ పేపర్స్ అవి ఉంటే బయటని పడిచేసి అన్నీ చేసుకొని నీట్గా ఉంచుకున్నమాట. ఇంకా ఇంట్లోకి ఇంకా మరి వెళ్ళకూడదు అన్నమాట. ఇంకా మరి వెళ్ళకుండా డోర్ వేసేస్తాను ఇప్పుడైతే. సో నేనైతే మొత్తం అయితే పెట్టేశాను, బయట ముగ్గుతో సైతంగా ఇంకా అన్నీ పెట్టేశాను. వెళ్ళే ముందు ఈ చిన్న క్లిప్పింగ్ అయితే తీసానమాట. అంటే నార్మల్గా తీసాను ఈ క్లిప్పింగ్. ఎందుకు అంటే మొత్తం ఇల్లు చుట్టూ చూపిద్దామనేసి నేనైతే ఇక్కడైతే ఇలా తీసాను. తీసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా పడుకుని పోయామన్నమాట. ఇంకా పిల్లలైతే ఉన్నారండి, మా మరిది తర్వాత మా మేనల్లుళ్ళు మా పిల్లలు ఇంకా ఉన్నారు. నేను మా వదిన మా ఆయన అయితే బండి మీద అయితే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని గేట్స్ బంద్ చేసుకొని రమ్మని చెప్పన్నమాట. గేట్స్కి తాళాలు అవి వేసి అంటే ఇవి కుక్కలు అవి వెళ్ళిపోతాయి కదా, సో అవి వెళ్ళకుండా తాళాలు అవి వేసేసి వచ్చామని చెప్పన్నమాట. సో అలా అయితే మేము ఈ వీడియో తీసుకొని ఇంకెలాగ చుట్టుపక్కలంతా చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ముగ్గులు పెట్టినప్పుడు నాకు వీడియో అది తీయడం అవ్వలేదు. వాళ్ళేమో మేడ మీద ఆడుకుంటున్నారు అనమాట పిల్లలు, ఎవరిని తీయమనడానికైనా ఖాళీ లేదు. ఇంకైతే డోర్ బంద్ చేసేసాము, ఎందుకంటే ఇంకా అన్నీ అయిపోయింది, ఇంకా లోపలికి వెళ్ళొద్దని చెప్పారు. సో అందుకని డోర్ అయితే బంద్ చేసేసాము. బంద్ చేసేసిన తర్వాత ఇలా ఒక చిన్న ముగ్గు అయితే వేసేసాము ఇంటి ముందు. మొత్తం వేస్తుంటే బురద అయిపోతుందండి, అందుకనేసి చిన్నదిగా అలా ఉండకూడదు కదా అన్నట్టు చిన్నగా ఏదో ముగ్గు అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత పసుపు బొట్లు కుంకుమ బొట్లు ఇలా పెట్టాను. పెట్టిన తర్వాత ఇంక ఇదండి, ఇంక ఈ గేట్ అయితే వేసేస్తే పిల్లలు వచ్చినప్పుడు బంద్ చేసుకొని వచ్చేయండి, మొత్తం లాక్లు అవి వేసుకొని వచ్చేయండి అని చెప్పాను. సో మేము ఇంటికి వెళ్ళిపోయి తినేసి పడుకుని పోయి తెల్లవారి 3 గంటలకు లేచామండి. 3 గంటలకు లేచి టీ ఒకటే తాగాం. టీ తాగిన తర్వాత ఇంకా రెడీ అయిపోయి ఇంకా మాకు కొత్త ఇంటికైతే ఆటో కట్టించుకుని వచ్చేసామన్నమాట. బండి మీద రావాల్సిన వాళ్ళు బండి మీద, ఆటో మీద రావాల్సిన వాళ్ళు ఆటో మీద వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి మేము ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి మాకైతే 5 అయ్యిందండి కరెక్ట్గా టైము. ఇంట్లో దిగిన ముహూర్తం అయితే 7:13 నిమిషాలకి. మేమైతే ఈ టైంకి వచ్చిన తర్వాత కొంచెంగా తెల్లవారుతుంది. ఇక్కడైతే అరేంజ్ చేస్తుంది అనమాట, అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నారు. మాకేంటంటే అంటే మా ఇంటి ఆనవాయితీ ప్రకారంగా అయితే కనుక ఇలా బాజా భజంత్రీలతోటి ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ ఏది వదిలిపెట్టకుండా ఇక్కడ ఉన్నాయి కదా అవే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఉన్నాయి ప్రతిదీ దేవుడి ఫోటోలతో సైతంగా. ఇంకా ధాన్యము తర్వాత ఇంక ఇవన్నీ కలిపి మేము అంటే ఎవరు ఆచార్యం నాకు తెలీదు, కాకపోతే ఇక్కడ మా ఇంటి ఆచారం అయితే ఇదంట. సో ఈ ఆచారం ప్రకారంగా ఇగోండి ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ నెత్తి మీద పెట్టుకొని మామూలుగా ఫస్ట్ అయితే రాములవారి గుడికి వెళ్ళాలంట. రాములవారి గుడి దగ్గర నుంచి ఆంజనేయ స్వామి గుడి ఉంది పొలిమేరలోని. సో ఆంజనేయ స్వామి గుడి దగ్గర తర్వాత ఊరి చివరిలోని నూకాలమ్మ తల్లి గుడి ఉందన్నమాట.
సో అందుకని ఇంకా మేము అలాగా ఊరేగింపుతోటి ఆ చివరి వరకు వెళ్ళి రావాలంట. అందరం కూడా వెళ్ళాలంట. ఎవరు ఉన్నా పర్వాలేదు, వచ్చినా పర్వాలేదంట, రాపోయినా పర్వాలేదు, కానీ అందరూ వచ్చారన్నమాట మాతోటి. చాలా పెద్ద ఊరేగింపు కింద అయితే వెళ్ళింది. ప్రతి ఒక్కరు తెచ్చిన ఐటమ్స్ అన్నీ తల మీద పెట్టుకొని మొయ్యాలి, మోసుకొని వెళ్ళాలంట. ఊరంతా ఊరేగింపించుకొని రావాలంట. సో అందుకని ఇక్కడైతే నాకు పసుపు గణపతిని చేయమన్నారు, ఫోటోల మధ్యలో పెట్టడానికి. పసుపు గణపతిని చేసి అక్కడ తాంబూలం సమర్పించి అన్నీ చేసి నేనైతే నా పని నేను రెడీ చేసుకున్నాను. నా పని అయితే అదొక్కటే మాట. నెక్స్ట్ మిగతా వాళ్ళు తెచ్చిన ఐటమ్స్ అన్నిటికి పసుపులు అన్నీ రాస్తున్నారన్నమాట. ఉట్టిగా వెళ్ళకూడదంట, పసుపు రాయాలంట ప్రతిదానికి. సో పసుపు అది రాసేసిన తర్వాత ఇంకా నా పని అయితే అయిపోయింది. అక్కడి నుంచి అయితే లేచేసాను. వాళ్ళు చేస్తున్నవన్నీ చూస్తున్నాను అనమాట. ఇంకా నా పని అయితే అయిపోయింది. సో ఇలా అయిన తర్వాత ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ సాంగ్స్ పెట్టేస్తారు, లేదంటే అక్కడ కొంచెం కామెడీగా నవ్వుకున్నాం కూడా. కాకపోతే సాంగ్స్ పెట్టడం వల్ల మాకైతే అవ్వలేదు. నెక్స్ట్ ఏంటంటే మాకు శంకుస్థాపన పూజ కూడా అవ్వలేదంట ఇంటికి. అంటే పంతులు గారు చెప్పలేదంట అప్పుడు శంకుస్థాపన పూజ. పునాది తీయడానికి ముహూర్తానికి వెళ్తేప్పుడు శంకుస్థాపన పూజ అప్పుడు పూజారి గారు చెప్పలేదంట. సో అందుకని ఆ పూజ కూడా ఇప్పుడే చేయిద్దాము అనేసి అనుకున్నాము. ఇదైతే శుక్రవారం పడిందండి మాకు. ఏంటంటే నేను పుట్టడం శుక్రవారం, నా చేతుల మీదుగా జరిగిన నాకు అదే సంబంధించిన కార్యాలన్నీ శుక్రవారమే పడతాయి ఎప్పుడూను. పెళ్ళి, నేను ఇలాగా ఇంట్లో దిగడం అనేది అన్నీ శుక్రవారమే పడింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మాకు శంకుస్థాపన పూజ అయితే అవ్వలేదు కదా. ఫస్ట్ అయితే మాకు దసరా టైంలోని పడిందండి. దసరా నవరాత్రులు వచ్చాయి కదా, ఫస్ట్ ముహూర్తం అయితే చూపించాము. దసరా నవరాత్రుల్లోని బుధవారం నాడు పడిందండి. దసరా నవరాత్రిలో బుధవారం నాడు, ఒక బుధవారం నాడు మాకు ముహూర్తం అనేది పడింది అన్నమాట, ఇంటి ముహూర్తం అనేది. సో మాకు అలా పడేటప్పటికి మళ్ళీ ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం ఖాయం చేసుకోవడానికని వెళ్ళేసరికి, అంటే రాయిపించుకుంటారు కదా పూజా సామాన్లు అవిని. సో అవి రాయిపించుకుందామని వెళ్ళేసరికే మాకు ఏమైందంటే శంకుస్థాపన చేయలే కదా అనేసి చెప్పారు. మరి అతనే ముహూర్తం పెట్టారు, అతనే అడిగారు. అడిగితే అప్పుడు మీరు చెప్పలేదండి, మేము చేయలేదు అనేసి అంటే, సో అయితే అందుకని ముహూర్తం మార్చారన్నమాట. అప్పుడు మాకు శుక్రవారం పడింది అన్నమాట ముహూర్తము, కార్తీక మాసంలోనే. సో ఇలా అయితే అయిపోయింది. ఇక్కడైతే బాజా భజనంత్రీలతోటి మేమైతే ఊరేగింపుతో వెళ్ళడానికైతే రెడీగా ఉన్నాం. పూజారి గారు వస్తే వెళ్ళిపోవడం అన్నమాట. ఏ దీంతో నీళ్ళు పట్టి దగ్గర
ఇంకైతే మేము ఊరేగింపుకి రెడీ అయిపోయాము. అందరం ఎవరు పట్టుకోవాల్సినవి వాళ్ళు పట్టుకున్నాము. మా వదిన ఎత్తుకున్న ధాన్యం కంపేమో ధాన్యం బుట్ట శంకుని మోస్తుందన్నమాట. అది బయటికి కనిపించకూడదంట. టవల్ అయితే వేసేసారు దాని మీద. సో, ఇప్పుడైతే ఇంకా ఊరేగింపు రెడీగా ఉంది వెళ్ళిపోవడానికి. ఇంకా ఊరంతా తిరగాలంట. ఊర్లోనే ఉన్న గుళ్ళు తిరగాలంట. సో, అందుకనే మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇవన్నీ వచ్చి చేసుకునేసరికి మాకు మామూలు 6:30 అయితే అయ్యింది. ఇంకా ముహూర్తానికి చాలా టైం అయితే ఉంది. ఇంట్లో అడుగుపెట్టే ముహూర్తం ఉంటుంది కదా! సో, అక్కడ ఇంకా ఏంటంటే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా మిగతాది పార్ట్ వేరే వీడియోలో పెడతాను. ఇక్కడితో అయితే ఈ వీడియోని ఎండ్ చేసేస్తానండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.